మేము సాధారణంగా ఆపరేషన్ చేసేటప్పుడు కొంతమంది పేషెంట్స్కి ఏమో మీకు రిస్క్ ఉంటుంది, కొంతమందికి ఏమో హై రిస్క్, కొంతమంది లో రిస్క్ ఉంటుంది, కొంతమందికి మామూలుగా ఏమి చెప్పం. సో సాధారణంగా పేషెంట్స్ డౌట్ వస్తుంది, సార్ ఈ రిస్క్ అంటే ఏంటని. సో ఈ రిస్క్ అంటే సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే లేదా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన బాడీ తట్టుకునే శక్తిని రిస్క్ అంటాం. ఆ రిస్క్ కేటగరైజేషన్. సో చిన్న వయసు ఉన్నది, షుగర్ లేదు, బీపీ లేదు, ఇబ్బంది ఏం లేదు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఏమైనా ఆపరేషన్ కానీ అవసరం పడితే వాళ్ళకి రిస్క్ అనేది చాలా తక్కువ అని చెప్తాం. ఎందుకంటే ఒత్తిడి అంటే ఆపరేషన్ కూడా ఒత్తిడి లాంటిది. సో ఆ ఒత్తిడి నుంచి వాళ్ళు బయటపడే ఛాన్సెస్ చాలా మంచిగా ఉంటుంది కాబట్టి లో రిస్క్ అంట. అదే కానీ కొంతమందికి ఎక్కువ వయసు ఉన్నది, షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, గుండె వ్యాధి ఉన్నది, ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఒత్తిడి అంటే సర్జరీ అనేది స్ట్రెస్ అంటాం, ఒత్తిడి. ఆ ఒత్తిడి నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ లేదంటే కాంప్లికేషన్స్ అంటే ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు కాబట్టి రిస్క్ అనేది ఎక్కువ అని చెప్తాం. సో ఈ రిస్క్ అంటే సింపుల్ లాంగ్వేజ్లో మన బాడీ లేకపోతే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు బాడీ తట్టుకునే శక్తినే మనం రిస్క్ అంటాం. సో వ్యాధి ఏమి లేకుండా మంచిగా ఆరోగ్యంగా ఉంటే రిస్క్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ ఉండదు అనుకుంటే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది.